మీరెప్పుడైనా జీవితం మీకు పరీక్ష పెడుతుందని ఫీల్ అయ్యారా? మీ జాబ్ పోయింది, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ అందరూ దూరం అయ్యారు, మీ హెల్త్ పాడైపోయింది. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇదంతా నన్ను ఎందుకు పరీక్షిస్తుంది? కానీ నిజంగా ప్రశ్నించాల్సింది ఏమిటంటే, ఈ పరీక్షకి నేను ఎలా స్పందించాలి అని. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక రియల్ లైఫ్ స్టోరీ, మన లైఫ్ మనకు పెట్టే పరీక్షల్లో ముఖ్యమైన 3 పరీక్షల్లో ఈరోజు తెలుసుకుందాం. అండ్ అవి ఎలా ఓవర్కమ్ చేసుకొని మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఒక ఊరిలో లల్లు అనే అతను ఉన్నాడు. చిన్నప్పుడే చదువు ఆపేశాడు. లారీ డ్రైవర్గా జీవితం మొదలుపెట్టాడు. రోజుకు అతని ఆదాయం 400 రూపాయలు. ఆ వచ్చిన డబ్బులతోనే అతని ఫ్యామిలీని పోషించుకునేవాడు. అయితే ఒకరోజు లారీ బ్రేక్ ఫెయిల్ అయి యాక్సిడెంట్ అయింది. అతని చేతికి ఫ్రాక్చర్ అయింది. 2 నెలలు వర్క్ లేదు, సంపాదన లేదు, కుటుంబం ఆకలితో ఉంది. అతను ఆలోచించాడు, నా లైఫ్ పాడైపోతుంది అని. ఆ టైంలో లల్లు ఒక నిర్ణయం తీసుకున్నాడు. జీవితం నన్ను ఆపేస్తే నేను దాన్ని ఒక కొత్త దానిగా మలుచుకుంటా. అతను ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయినా ఇంకొక చేతితో అతను టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ తయారు చేయడం ప్రారంభించాడు. అతని బిజినెస్ స్లోగా ఉంది, తర్వాత ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు అతను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒక లారీ డ్రైవర్ లల్లు ఇప్పుడు తన ఊరిలో 25 మందికి జీతాలు ఇచ్చే వ్యాపారవేత్తగా ఎదిగాడు. జీవితం మనల్ని పరీక్షించే 3 ముఖ్యమైన మార్గాలు అండ్ ఎలా స్పందించాలని తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఫెయిల్యూర్. మీరు చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయారు. ఫెయిల్యూర్ని మనం ఒక టీచర్గా చూడాలి, కానీ దాన్ని పనిష్మెంట్గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీజే అబ్దుల్ కలాం గారు తొలిసారి ఐఏఎఫ్లో పాస్ అవ్వలేదు, కానీ అదే ఫెయిల్యూర్ ఆయనను ఇస్రోకి తీసుకెళ్ళింది. సెకండ్ వన్, లోన్లీనెస్. ఒంటరితనం. అందరూ దూరం అయ్యారు, మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఒంటరితనం భయం కాదు, అది మనల్ని మనం పరిశీలించుకోవడానికి అవకాశం. నారాయణమూర్తి గారు తన గ్యారేజ్లో ఇన్ఫోసిస్ మొదలుపెట్టినప్పుడు ఎవ్వరూ ఆయన నమ్మలేదు, కానీ తను తానే నమ్ముకున్నాడు. థర్డ్ వన్, మెంటల్ టార్చర్. నాలో శక్తి లేదు, నేను ఎందుకు బతుకుతున్నాను అనే భావన. ఆలోచనలు వదిలేయడం కాదు, వాటిని అర్థం చేసుకోవడం నేర్చుకోవడం. మైండ్ని నమ్మండి, దానికి డైరెక్షన్ ఇవ్వండి. ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇప్పుడు జీవితంలో ఒక పరీక్షలో ఉన్నావా? జాబ్ పోయిందా? ప్రేమలో రిజెక్ట్ చేయబడ్డావా? ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? నీ కలలు నెరవేరకపోవడంతో నిన్ను నువ్వు కోల్పోయావని ఫీల్ అవుతున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరీక్ష మీకు ఎండ్ కాదు, ఇది ఒక ఉత్తమ ప్రారంభం. జీవితం మీ సహనాన్ని పరీక్షించవచ్చు, కానీ మీ రెస్పాన్స్ ద్వారా మీరు జీవితాన్ని మార్చవచ్చు. పరీక్షని ఒక శత్రువుగా చూడకండి, అది మీరు మార్చాల్సిన సమయాన్ని గుర్తించడానికి వచ్చిన గురువు. మానవుడు అంటే ఏమిటంటే, ఒక చిన్న విత్తనంలా నేలలో పూడ్చబెడతాడు, కాలుస్తాడు, కానీ అదే విత్తనం ఒకరోజు వృక్షమవుతుంది. జీవితం ఇప్పుడు నిన్ను పూడ్చిపెడుతుందంటే అది నీ చుట్టూ అంధకారంలో ఉంచడం కాదు, నీ పెరుగుదల మొదలవుతుందనే సంకేతం. నువ్వు బాధపడిన చోట విజయం మొదలవుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్న చోటే నీ శక్తి వెలుగవుతుంది. ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, నేను పరీక్షను ఎదుర్కొంటాను కానీ ఆగను అని. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక్కలైనా ఈ మాటలు విని తన జీవితాన్ని మార్చుకోగలరేమో. ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీ జీవితం సెట్ అవ్వడానికి ఒక చిన్న మాట చాలు. ఫైనల్లీ నువ్వు ఓడిపోలేదు, నువ్వు తయారవుతున్నావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.